వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. మొక్కలు చూపిస్తాను అన్నాను కదండి. ఇగోండి చూడండి, కాకర మొక్క అండి ఇది. కింద తోటకూర గింజలు వేసాను, తోటకూర మొక్కలు వచ్చినాయి. ఇది తోటకూర అండి. ఇది తులసి మొక్క. ఆ పక్కన చుక్కకూర అండి, అది బచ్చల కూర. ఇది చామంతి మొక్క, గులాబీ మొక్క పెట్టానండి. అయితే పక్కన తోటకూర వచ్చింది, అదే వచ్చినాయి చిన్న మొక్కలు. అదిగోండి టమాటా మొక్కలు. అవి తీసి వేరే టబ్లో పెట్టుకుంటానండి, అవి పెద్దవి అయిపోతాయి. ఇదేమో పాలకూర అండి. అసలు సంవత్సరం పైన అయిందండి గింజలు వేసి, ఇంకా ఆకుకూర వస్తూనే ఉంది పాలకూర. ఇది దానిమ్మ మొక్క అండి. ఇది ఈ రెండు అసలు నేను ఎక్కడ పీకి పెట్టలేదండి, అయ్యే వచ్చినాయి. ఇదేమో మధ్యలో వచ్చింది, టబ్బులోదేమో అటు చివరికి వచ్చిందండి. ఇంకా ఉంచేసాను. పూలు బాగా వచ్చినాయండి, చూసారా? కాయలు పెద్దవి అయినాయి దానిమ్మలు. అసలు గింజలు కూడా ఎంత బాగున్నాయనండి, లోపల రెడ్గా ఉన్నాయి. అసలు టేస్టీ కూడా అసలు సూపర్గా ఉంది. ఆ వైట్ టబ్లో మల్లె మొక్క పెట్టానండి, మరి అది ఇంకా బతికిందో లేదో తెలియట్లేదు. ఇక్కడేమో కలబంద అండి. ఆ టబ్బులు రెండు పొన్నగంటాకు. మళ్ళీ ఈ బకెట్ కూడా కలబందేనండి. ఇది పుదీనా అండి, అయిపోయింది ఇంకా దీని పని. రైతు బజార్లో తీసుకొచ్చి పెట్టానండి, అయిపోయింది ఇంకా దీని పని. మళ్ళీ వేరే దానిలో పెట్టాను, చూపిస్తాను. ఇదండి, మళ్ళీ పుదీనా తీసుకొచ్చి దీనిలో పెట్టానండి. అసలు చూడండి ఎంత బుషీగా వస్తుందో, బాగుంది, అందంగా ఉంది పుదీనా. పక్కనే కూడా చిగుళ్ళు వచ్చేసినాయి, బాగుంది. టబ్బు నిండిపోద్దండి ఇంక ఇది. ఇదేమో చుక్కకూర. దీనిలో కూడా మల్లె మొక్క పెట్టానండి, మరి బతికిందో లేదో తెలియట్లేదు. పక్కన మళ్ళీ తోటకూర మొక్కలు వచ్చినాయి. ఇది టమాటా మొక్క అండి. మొన్న మీకు చూపించా కదండి టమాటాలు, దీని కోసి పెట్టాను. ఇదేనండి మొక్కలు. ఇవేనండి ఇంకా నా మొక్కలు. కొన్నే పెట్టుకున్నానండి, 22 టబ్బులు ఏమో ఉన్నాయి. ఎందుకంటే రెంటెడ్ హౌస్ కదండి, అందుకనే ఇంక పెట్టలేదు. మళ్ళీ ఇల్లు మారాలంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది తీసుకెళ్ళటం అని ఎక్కువ పెట్టలేదండి, లేకపోతే అసలు మొత్తం నింపేసేదాన్ని. అందుకని కొన్నే పెట్టుకున్నానండి. నా మొక్కలు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి. ఇంతవరకు వంకాయలు టమాటాలు అన్నీ బాగా పెట్టానండి, అప్పుడు వీడియో తీయలేదు. పురుగులు వస్తున్నాయని తీసేసానండి. ఇప్పుడు ఆకుకూరలు ఇవే పెట్టాను. అంతేనండి మొక్కలు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.